హలో, నేను మిస్ అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తున్నటువంటి ఎయిర్ ఇండియా AI-171 పేలిపోవటంతో, కూలిపోవటంతో ఇలాంటి ప్రమాదాల నుంచి ఎలా బయటపడవచ్చు అనే దాని మీద శాస్త్రజ్ఞులు చాలా కాలం నుంచి అధ్యయనం చేస్తున్నటువంటి క్రమంలో ఉక్రెయిన్కి సంబంధించినటువంటి టిటరికో అనేటువంటి ఒక ఇంజనీరు ఈ ప్రమాదాలు జరిగినప్పటికీ కూడా సురక్షితంగా ప్రయాణికులు బయటపడేలాగా కొత్తగా తరహా విమానాలను డిజైన్ చేశారు. ఏంటి అవి అని అంటే వెరీ సింపుల్. ఇప్పుడు మనం కార్లో వెళ్తున్నాం, మనకి ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఒక్క కార్లో 4 ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి, ఇంకో కార్లో 6 ఉంటాయి, ఇంకో కార్లో 8 ఉంటాయి, ఇంకో కార్లో 2 ఉంటాయి. ఇలా ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. ఒకవేళ యాక్సిడెంట్ అయింది అనుకోండి, ఈ ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ అయ్యి మనం సురక్షితంగా బయటపడతాం, ప్రాణాపాయం లేకుండా బయటపడతాం, ఒకవేళ కారు డ్యామేజ్ అయినప్పటికీ కూడా. సేమ్ అలాంటి సిచ్యువేషన్ని, అలాంటి ప్రక్రియనే విమానానికి కూడా ఇంప్లిమెంట్ చేశారు టిటరికో ఇంజనీర్. ఎలా అంటే విమానంలో ఉండేటువంటి కాక్పిట్ని ఒక భాగంగా, మిగతా భాగాన్ని ఇంకొక భాగంగా ఆయన డివైడ్ చేశారు. డివైడ్ చేసి వాటికి పారాచూట్లు లాంటివి బెలూన్స్ని ఏర్పాటు చేసి చుట్టూరు ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ బెలూన్ మొత్తం విమానంతో సహా పడిపోయేటట్టు, అంటే కాక్పిట్ ఒక భాగం, మిగతా భాగం ఇంకొక భాగం, ఇలా 2 భాగాలుగా అవి యాస్టిస్గా పడిపోయేలాగా, ఆ పడిపోయేటప్పుడు కూడా ప్రమాదం జరిగి వాటర్లో మనం ఎక్కడ దాన్ని లాంచ్ చేయాలో అక్కడ లాంచ్ చేసేలాగా దాన్ని ఏర్పాటు చేశారు. అంటే విమానం నుంచి సురక్షితంగా ఈ బెలూన్లోకి వచ్చేయచ్చు, పెద్ద బెలూన్లోకి వచ్చేయచ్చు, ఇంక్లూడింగ్ మీరు తీసుకెళ్లేటువంటి లగేజ్తో సహా. మీరు తీసుకునే లగేజ్తో సహా విమానం నుంచి విడిపోయి బెలూన్లోకి, ఆ బెలూన్లోకి వచ్చేలాగా ఆ టెక్నాలజీని తయారు చేశారు టిటరికో. ఇప్పుడు ఈ విమానం, ఎయిర్ ఇండియా విమానం ప్రమాదం జరిగిన తర్వాత దాదాపు 200 మంది చనిపోయిన తర్వాత ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి సమయంలో కొత్త తరహా విమానం డిజైన్ అనేది బయటకు వచ్చింది. ఇది ఉక్రెయిన్కి సంబంధించినటువంటి ఇంజనీర్ తయారు చేశారు. ఇక్కడ చూడండి, మనకు ఫోటోలో కనిపిస్తుంది చూడండి. ఇక్కడ కాక్పిట్ ఇది ముందు డివైడ్ అయిపోతుంది ప్రమాదం జరిగినప్పుడు. దీని వెనుక భాగం ఇలా ఉంటుంది. ఈ బెలూన్స్ ఉంటాయి. ఈ బెలూన్స్ ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనిపిస్తుంది, క్లోజప్ లో చూపిస్తే ఇక్కడ విడిపోయినటువంటి దానికి ఇక్కడ బెలూన్స్ ఉంటాయి, ఈ పారాచూట్ లాంటివి. దాంట్లోకి సురక్షితంగా వెళ్ళిపోతాయి అనమాట. సురక్షితంగా మనం వెళ్ళిపోవచ్చు. ఆ సురక్షితంగా వెళ్ళిపోయి దాంట్లో సేవ్ కావచ్చు. అది ఇంకా ఈ ప్రైమరీ స్టేజ్లోనే ఉంది. దాని డిజైన్ కూడా అంతా చేశారు. సో విడిపోయి ఇప్పుడు మనం ఎలాగైతే ప్రమాదం జరిగినప్పుడు పారాచూట్ నుంచి మనం కిందకి దిగే ప్రయత్నం చేస్తామో, అదే తరహాలో అక్కడ ఒకవేళ ప్రమాదం జరిగితే విమానంలో ఇమీడియట్గా ఆ బెలూన్స్ ఓపెన్ అయిపోయి వాటి ద్వారా మనం సురక్షితంగా బయటపడేలాగా ఆ డిజైన్ చేశారు అని చెప్పి ఇప్పుడు వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ప్రమాదం జరిగినప్పుడు ఇక్కడ ప్రమాదం జరిగింది, ఇది విడిపోతుంది అనమాట. వెనక భాగం విడిపోయి చేస్తుంది. అలాగే కాక్పిట్ విడిపోతుంది. ఒకవేళ ఇక్కడ జరిగితే ఇది కాక్పిట్ విడిపోతుంది. సో ఇక్కడ సురక్షితంగా బయటపడటానికి ఈ పెద్ద చుట్టూరు మనం ఏ విధంగా అయితే మనకు ఎయిర్ బ్యాగ్స్ని ఏర్పాటు చేశారో అదే తరహాలో వాటిని ఏర్పాటు చేశారు. వాటి ద్వారా మనం బెలూన్స్ ద్వారా మొత్తం ప్రయాణికులు సురక్షిత ప్రాంతానికి వెళ్ళిపోవచ్చు అనేది ఈ డిజైన్ యొక్క సారాంశం. దీనికి సంబంధించినటువంటి న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది. ఇది నేషనల్గా, ఇంటర్నేషనల్గా కూడా వైరల్ అవుతున్నటువంటి న్యూస్. ఇది నేను చదివి వినిపిస్తాను. విమాన ప్రయాణాన్ని సురక్షితంగా చేయడానికి సాహసోపేతమైనటువంటి ప్రయత్నంలో ఉక్రేనియన్ ఏరోస్పేస్ ఇంజనీర్ టెటరెంకో వ్లాదిమిర్ నికోలివిచ్ వేరు చేయగలిగిన ప్రయాణికుల క్యాబిన్తో కూడిన కాన్సెప్ట్ విమానాన్ని రూపొందించారు. ఆలోచన చాలా సులభం. గాలిలో తీవ్రమైనటువంటి అత్యవసర పరిస్థితి ఉంటే ప్రయాణికులను తీసుకెళ్లేటువంటి క్యాబిన్ మిగిలిన విమానం నుండి విడిపోయి పారాచూట్లను ఉపయోగించి సురక్షితంగా ల్యాండ్ అవుతుంది. 2016లో మొదట ప్రవేశపెట్టబడిన ఈ భావన, అంటే ఈ ఆలోచన విమానయాన ప్రపంచంలో గణనీయమైనటువంటి చర్చకు దారితీస్తుంది. వేరు చేయగలిగినటువంటి క్యాబిన్ ఎలా పనిచేస్తుంది, అత్యవసర పరిస్థితుల్లో టేక్ ఆఫ్ మధ్యలో విమానం లేదా ల్యాండింగ్ సమయంలో ప్రయాణికుల క్యాబిన్ విడిపోయేలా రూపొందించబడింది. విడిపోయినటువంటి తర్వాత పారాచూట్లు అవరోహణను నెమ్మదింప చేయడానికి స్వయం చాలకంగా తెరుచుకుంటాయి, అంటే వాటికి అవి తెరుచుకుంటాయి. క్యాబిన్ నీటిలో పడితే గాలితో నిండినటువంటి గొట్టాలు తేలడానికి సహాయపడతాయి. అత్యవసర సమయాల్లో సురక్షితంగా ఉంచడానికి ప్రయాణికుల
సామాను కూడా క్యాబిన్ కింద ఒక ప్రత్యేక ప్రాంతంలో నిల్వ చేయబడుతుంది అని చెప్పి టెటరికో చెప్తున్నారు. విమాన ప్రమాదం నుండి బయటపడడం సాధ్యమే. మానవ తప్పిదాలను మనం ఎల్లప్పుడూ నియంత్రించలేము, కానీ మనం దానికి సిద్ధంగా ఉండవచ్చు. ఈ ఆలోచన వెనక ఎవరున్నారంటే పేరు టెటరెంకో వ్లాదిమిర్ నికోచిన్, వృత్తి ఉక్రేనియన్ ఆవిష్కర్త మరియు ఏరోస్పేస్ ఇంజనీర్ అంటే ఈయన. ఎప్పుడు చేశాడంటే 3 సంవత్సరాల్లో అభివృద్ధి చేయబడింది మరియు 2016లో ప్రజలకు అందుబాటులోకి వచ్చింది. ఆల్రెడీ 2016లో అందుబాటులోకి ఎక్కడ అంటే ఉక్రెయిన్లో. ప్రపంచ దృష్టి మొత్తం ఆకర్షిస్తుంది ఇప్పుడు దీని మీద, ఎందుకంటే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి. బలము మరియు తేలికైన డిజైన్ కోసం కార్బన్ ఫైబర్ మరియు కెవ్లార్ పదార్థాలను ఉపయోగిస్తుంది. ఇది ఎంత సురక్షితము అంటే ఎంత ఇది సేఫ్టీ అంటే, ఈ క్యాబిన్ కెవ్లార్ మరియు కార్బన్ ఫైబర్ వంటి బలమైన కానీ తేలికైన పదార్థాలతో నిర్మించబడింది. పారాచూట్లు పతనాన్ని నియంత్రిస్తాయి మరియు గాలితో నిండిన గొట్టాలు క్యాబిన్ను నీటిపై తేలుతూ ఉంచుతాయి. ఇది పూర్తి పరిమాణ వాణిజ్య విమానాలకు సరిపోయేలా రూపొందించబడింది. విమానయాన పరిశ్రమ విభజించబడింది. విమర్శకులు అంటున్నారు ఏమంటున్నారంటే, ఈ డిటాచ్మెంట్ వ్యవస్థ విమానం నిర్మాణాన్ని బలహీనపరచవచ్చు అనేది ఒకటి డ్రాబ్యాక్ అంటున్నారు. పడిపోతున్న క్యాబిన్ పర్వతాలు, నగరాలు లేదా అడవులను ఢీకొట్టవచ్చు, అంటే విడిపోయినప్పుడు ఎక్కడైనా పడవచ్చు అనేది, ఎందుకంటే దాన్ని నడిపించలేము కాబట్టి. విమాన ప్రయాణం ఇప్పటికే చాలా సురక్షితం. సంవత్సరానికి చాలా తక్కువ మరణాలు సంభవిస్తున్నాయి. దీనికి మద్దతు ఇచ్చే వాళ్ళు ఏమంటున్నారంటే, ప్రజలు ఈ ఆలోచనలను ఇష్టపడ్డారు. ఒక సర్వేలో 95% మంది ప్రయాణికులు అటువంటి విమానంలో టికెట్ కోసం అదనంగా చెల్లిస్తామని చెప్పారు, అంటే సురక్షితమైంది కాబట్టి. ఇది ఆచరణాత్మకమైనదా లేదా చాలా ఖరీదైనదా? వేరు చేయగలిగిన క్యాబిన్లను తయారు చేయడం చాలా ఖరీదైనది. బోయింగ్ 787 లేదా ఎయిర్ బస్ A350 వంటి ప్రస్తుత విమానాల ధర ఇప్పటికే 100 నుంచి 350 మిలియన్ ఉంది. ఈ వ్యవస్థను జోడించడం లేదా కొత్త విమానాలు నిర్మించడం వల్ల విమానయాన బడ్జెట్లు దెబ్బతింటాయి. పైలట్ శిక్షణ మరియు విమానంలో భద్రతా వ్యవస్థలకు డబ్బు ఖర్చు చేయడం మంచిదని నిపుణులు భావిస్తున్నారు. ఉదాహరణకి 2014లో 3.3 బిలియన్ల ప్రయాణికులలో కేవలం 641 మరణాలు మాత్రమే నమోదయ్యాయి. ఇది ప్రమాదాలు ఎంత అరుదైనవో అంటే చాలా తక్కువ జరుగుతాయి విమాన ప్రమాదాలు, అందుకని చెప్పి ఖరీదు అవసరం లేదు కదా అంటున్నారు కొంతమంది. ఇలాంటివి సురక్షితం అయినప్పటికీ కూడా ఒక పెద్ద ఆందోళన ఏమిటంటే, ఈ డిజైన్ ప్రయాణికులను మాత్రమే కాపాడుతుంది. కాక్పిట్ మరియు పైలట్లు విమానంతోనే ఉంటాయి, వేరు చేయగలిగిన క్యాబిన్ కాదు. ఇది నైతిక ప్రశ్నలకు లేవనెత్తుంది. పైలట్ ఎస్కేప్ సొల్యూషన్స్ పైన తాను పనిచేస్తున్నానని టెటరెంకో చెప్పారు, కానీ ఇంకా ఏమీ వెల్లడి కాలేదు. టెటరెంకో డిజైన్ వీడియో యూట్యూబ్లో వైరల్ అవుతుంది. నిజమైనటువంటి నమూనాను నిర్మించడానికి అతను పెట్టుబడిదారులు మరియు భాగస్వాముల కోసం వెతుకుతున్నాడు. ఇప్పటి వరకు ఎయిర్బస్ లేదా బోయింగ్ వంటి పెద్ద కంపెనీలు ఏవి ఈ ప్రాజెక్టులో చేరలేదు. టెటరెంకో ఏమంటున్నారంటే, మరణాలను తగ్గించడానికి మనం చేయగలిగినంత ప్రయత్నించాలి. ప్రయాణికులు ప్రతి సాధ్యమైన ఎంపికకు అర్హులు. ఈ ఆలోచన వాస్తవమైనా కాకపోయినా టెటరెంకో డిజైన్ ఖచ్చితంగా విమానయాన ప్రపంచంలో కొత్త చర్చలకు దారితీసింది. వేరు చేయగలిగిన క్యాబిన్ ఎప్పుడు ఎగరకపోయినా ధైర్యమైన ఆలోచనలు మరియు వాయు భద్రతలో సాధ్యమయ్యే పరిమితులను ఎలా అధిగమించగలదో ఇది చూపిస్తుంది. సో ప్రాథమిక దశలో ఈ ప్రయోగం ఉందండి. మొత్తం మీద జరిగేటువంటి ప్రమాదాలను నియంత్రించడానికి క్యాబిన్ని అలాగే మిగతా భాగాన్ని విడదీసి వాటిని బెలూన్ల ద్వారా సురక్షితంగా ప్రయాణికులు ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చు అని చెప్పి ఆయన డిజైన్ చేశారు. ఇది ప్రాథమిక చర్చల్లో ఉంది. రకరకాలుగా అభిప్రాయాలు దీని మీద వ్యక్తమవుతూ ఉన్నాయి. ఖర్చుతో కూడుకున్నదని ఒకళ్ళు, అసలు క్యాబిన్ అలాగే మిగతా భాగం విడిపోతే పరిస్థితి ఏంటని ఇంకొకళ్ళు, అసలు పారాచూట్లు దీన్ని విడిపోయిన తర్వాత ఎక్కడ పడేస్తాయో తెలియదు కదా అని చెప్పి ఇంకొకళ్ళు, ఇలా రకరకాల అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. బట్ ఒక కొత్త చర్చకైతే ఇప్పుడు అహ్మదాబాద్లో జరిగినటువంటి ప్రమాదం దారితీసింది. దానికి ఈ సరికొత్త విమానం డిజైన్ అనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. మరి ఇప్పట్లో వచ్చే అవకాశం ఉందంటే పెట్టుబడిదారులు దొరికితే టెటరెంకోకి వస్తుందని అంటున్నారు. మరి వచ్చినప్పుడు కూడా అనేక డౌట్లు ఉన్నాయి కాబట్టి మరి దీన్ని ఆహ్వానించాలా పర్లేదా అనేది మీరు కూడా మీ అభిప్రాయాన్ని ట్రోల్స్ రూపంలో తెలియజేయచ్చు. థ్యాంక్ యూ.